డాక్టర్ లేదని గర్భిణిని వేములవాడ ఆసుపత్రిలో చేర్చుకోకుండా బయటకు పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. రుద్రంగి గ్రామానికి చెందిన గౌతమ్ అనే గర్భిణికి 9 నెలల 4 రోజులు కావడంతో ఇబ్బందిగా ఉన్నందున కుటుంబ సభ్యులు 108 వాహనంలో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. గైనకాలజిస్టు డాక్టర్ అందుబాటులో లేదని గర్భిణీ మహిళను ఆసుపత్రిలోకి చేర్చుకోకుండా నర్సింగ్ సిబ్బంది బయటకు పంపేశారు. గత్యంతరం లేక ఆమె బంధువులు 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల రోజుల నుండి గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలను అందించాల్సిన ఏరియా ఆసుపత్రిలో 9 నెలల గర్భిణిని బయటకు పంపడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ అలా డీజిల్ లేదమ్మా, మధ్యలో అయిపోతే ఇంకా మాకు ఇష్యూ అవుతుంది, మాకు ఇబ్బంది. ఇప్పుడు బండి రెడీ ఉంది వేమునాడు, ఇక్కడ మీరు అడ్మిట్ చేసుకోండి కదా. రిఫర్ చిట్టి లేని ఇప్పుడు సిరిసిల్ల ఎట్లా అవుతారు? రిఫర్ చిట్టి లేని ఎట్లా అవుతారు సిరిసిల్లకి? మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం? నెల 15 రోజులు అవుతుంది. మరి ఇంత ఏరియా హాస్పిటల్ లేకపోతే ఎట్లా? నేను కాదు బాధ్యురాలిని, లోకల్ పొద్దుట సూపరింటెండెంట్ అడగండి. ఇప్పుడు మాకు రూల్స్ ట్యాబ్లనేమో వేములవాడ ఏరియా హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఇంత ఇబ్బంది పెడుతురేంది మేడం అసలు? ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినాం, ఇక్కడ అడ్మిట్ చేసుకొని రిఫర్ చిట్ లేనిది ఇప్పుడు వేరే వెహికల్ తీసుకెళ్లారు. లేదన్నా, ఇప్పుడు సిరిసిల్ల ఎంత అంటే వాళ్ళు వేసుకుంటారు కదా, అక్కడనే ఉంటుంది మేడం. మేడం అక్కడే మేడం మీరు కంప్లైంట్ చేసుడు కాదు, ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి. నేను ఏమన్నా సార్ వాళ్ళు నేను మాట్లాడితే ఇవ్వండి, మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తారు? నేను కంప్లైంట్ చేయడానికి రాలేను. రిఫర్ చిట్ ఇవ్వండి, వేములవాడ వెహికల్ తీసుకెళ్తారు. వేములవాడ వెహికల్ ఉందని చెప్పండి మేడం. నేను ఆ మాట అనలేను. మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. సిస్టర్ మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. మీరు కంప్లైంట్ చేస్తారు సార్కి, నేను అట్లా అనలేను. ఒకసారి నేను మాట్లాడతా, వినట్లే, నేను ఏం వినలేను మేడం. మీరు ఏం చెప్తారు? కంప్లైంట్ చేస్తున్నారు నా మీద. మీరు ఇది కరెక్ట్ కాదు సిస్టర్, మీరు నా మీద కంప్లైంట్ చేస్తారు. మీ సార్కి మీరు కంప్లైంట్ చేస్తారు. ఏ సార్ మీరు ఏ సార్కి చెప్పారు? సార్ పేరు ఏం పేరు? మీరు కంప్లైంట్ చేస్తున్నా మీద. నేను ఏమన్నా ఫ్యూల్ లేదు మాకు ఇప్పుడు నియర్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి కదా మేము. డ్యూటీ డాక్టర్ ఉన్నారన్నారు కదా, మీరు తీసుకోండి, చూపెట్టండి. ఇప్పుడు ఒకటి వేరే వెహికల్ రావాలంటే రిఫర్ చిట్ కావాలి. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఇప్పుడు నియర్ బై నేను వేములవాడ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పండి సిస్టర్, వాళ్ళు వేములవాడ వెళ్తా అంటే సెలెక్ట్ చేసిన పేషెంట్ దించుకోండి. ఇప్పుడు ఫ్యూల్ మేము ఇక్కడ వేములవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ వస్తున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా కానీ అన్నం తీసుకుపోను అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు నెల 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ అయితే నేను వాళ్ళ మీద కోపడ్డాడు. డ్రైవర్ కోపలేడు. మరి ఇక్కడ చూసి చెప్పులేదన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేని మేము ఇంట్లో ఉంచాము, ఇక్కడ తీసుకుపోతాం. ఇప్పుడు మీ ఫోన్ ఇంకో అంబులెన్స్ రెడీ ఉందని చెప్పారు. ఈ అంబులెన్స్ ఇక్కడికి అని చెప్పి ఇంకో బండి వచ్చిందిగా. మీరు అన్నంకి ఎంత అంబులెన్స్ వచ్చింది? అంబులెన్స్ సార్ వేరే అంబులెన్స్ ఫోన్ చేయమన్నా చేయలేరు. ఆ సారే చేసిండు, పోతున్నాం. ఇప్పుడు మేము సిరిసిల్ల పోతున్నాం. మళ్ళీ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్
సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్. Hi Nilor, please subscribe to N3 TV.